డే 3 గౌడ్ అలియాస్. శృతి ఒకసారిగా అలియాస్ని చూసి షాక్ అయిపోతుంది. ఒకసారిగా దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక అక్కడ అలియాస్ ఉండడు, వేరే అతను ఉండడు. అప్పుడే తనకు రియలైజ్ అవుతుంది అసలుకి అలియాస్ వల్ల ఇలా జరుగుతుంది నాకు అని చెప్పేసి. తన కోసమని అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వెతుకుతుంది. ఎంత వెతికినా సరే అలియాస్ దొరకడు. తను కలిసిపోయి ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. అప్పటికే సాయంత్రం అయిపోయి ఉంటుంది. ఒకసారిగా ఒక ఆమె ఆ శృతి మీద చేవేసి టీ ఇస్తుంది. ఆమెను ఎప్పుడు చూసినట్టు శృతికి అసలు తెలియదు. ఆమె వచ్చి మామూలుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ టీ ఇచ్చేసి తాగుతూ ఉన్నప్పుడు, నువ్వు సరైన సమయానికి మనీ ఇచ్చావమ్మా, నువ్వు ఒకవేళ మనీ ఇవ్వకపోతే నా పాప ఉండేది కాదు, చనిపోయి ఉండేది, ట్రీట్మెంట్ కరెక్ట్ టయానికి ఇచ్చావు నువ్వు అని చెప్తుంది. అది చూసి ఒకసారిగా శృతికి కొంచెం బాధగా కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. వెంటనే అక్కడ పాపను చూపిస్తుంది. ఆమె పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకొని నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. శృతి కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ శృతి ఇది మొత్తం గమనించి అసలు ఈ శృతి ఎవరు, అసలు నేనేంటో ఏందో తెలుసుకోవాలని చెప్పేసి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి ఆల్బం కోసమని ఏమైనా ఉంటాయా అని చెప్పేసి వెతకడం మొదలెడుతుంది. ఎంత వెతికినా సరే తనకు ఏవి దొరకవు. తర్వాత వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ జాగ్రత్త దాచిపెట్టానని చెప్పి వాళ్ళ ఆల్బమ్ ఇస్తుంది. ఆల్బమ్ ఇస్తే వాళ్ళ ఆల్బంలోనే ప్రతి ఫోటో చూసుకుంటా పోతా ఉంటుంది. అప్పుడు ఒకసారిగా ఒక చోట ఆగుతాడు. అక్కడ చూస్తే అక్కడ అలియాస్ ఉంటాడు. అలియాస్తో పాటు పక్కపక్కనే నుంచొని ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కనపడతా ఉంటాయి. అది చూపి ఒకసారిగా వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ, ఏంటి మీ లవర్ అని చెప్పేసి అన్నావు కదా, నీకు ప్రపోజ్ చేశారన్నావు కదా, మళ్ళీ ఏంటి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఎతకారంగా నవ్వులాడికి మాట్లాడుతూ ఉంటుంది. నిజం చెప్పమ్మా అని చెప్పేసి అడిగితే, నువ్వే చెప్పావు కదా నాకు అతను ప్రపోజ్ చేశాడని చెప్పేసి అంటుంది. ఇక శృతికి ఒక్కసారిగా ఏమీ అర్థం కాదు. తనకు ప్రపోజ్ చేయడం ఏంటి, అసలు అలియాస్ అప్పుడు దాకా ఉండడం ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది. తర్వాత అన్ని ఫొటోస్ చూస్తూ ఉంటుంది. ఫొటోస్ చూస్తుంటే అన్ని తను చిన్నప్పటి నుంచి ఏమేమి అనుకున్నది అన్ని చేసేసి ఉన్నట్టు ఫొటోస్ ఉంటాయి. తన డ్రీమ్స్ అన్ని అలాగే మిగిలిపోయి ఉంటాయి తనకి. కానీ ఇందులో అన్ని ఫుల్ఫిల్ అయిపోయినట్టు తనకు అనిపిస్తుంది. తను చూస్తుంది. అప్పుడే ఇక రియలైజ్ అవుతుంది ఈ శృతి మొత్తం అంతా ఎంజాయ్ చేసి చాలా హ్యాపీ లైఫ్తో ఎంజాయ్ చేస్తుంది అని చెప్పేసి. ఇక శృతికి ఏమి అర్థం కాదు. కానీ అసలు ఈ శృతి ఎవరు, అసలు నేను వేరే బాడీలో ఉంటున్నాను ఏంటి, అసలు వీళ్ళంతా ఎవరు, వీళ్ళందరూ నాతో ఎలా పలకరిస్తున్నారేంటి, అసలు నేను ఏంటి అని చెప్పి ఎన్నో క్వశ్చన్స్ తనలోనే రైజ్ అవుతాయి. ఇక తర్వాత ఆల్బమ్ని మళ్ళీ నార్మల్గా ఎక్కడుందో అక్కడ పెడదామని చెప్పేసి పైన టేబుల్ మీద పెడుతూ ఉండగా ఒక్కసారిగా ఒక ఫోటో జారి కింద పడుతుంది. ఆ ఫోటో ఏంటని చూస్తే తన చిన్నప్పుడు ఫోటో, తన ఫస్ట్ క్లాస్ అప్పుడు ఫోటో. ఆ ఫస్ట్ క్లాస్ అప్పుడు ఫోటోలో కూడా అలియాస్ చాలా లాస్ట్లో మూల ఉంటాడు. కానీ ఎలా ఉంటాడో అలా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే కనపడతాడు. శృతికి అసలు ఏమీ అర్థం కాదు. ఎవరైనా సరే ఎంత వయసు వచ్చినా సరే కొంచెంలోనే చేంజ్ ఉంటుంది మొహంలో, కానీ ఏదో ఒక విషయంలో. కానీ అలియాస్ ఎలా ఉన్నాడో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాడు. అది చూసేసరికి శృతికి అసలు ఏమీ అర్థం కాదు. ఒక్కసారిగా తర్వాత వెంటనే ఇక అసలు ఏం జరుగుతుందో ఏందో తనకేం అర్థం కాదు. ఇలాగే నైట్ మొత్తం ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలో తెలీదు. వెంటనే ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంది. ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన కోసం అలియాస్ గురించి వెతుకుదామని చెప్పేసి అలియాస్ పేరు కొట్టి వెతుకుతుంది. ఏడా దొరకదు. ఇక అలాగే వెతికి అలసిపోయి అలాగే పడుకుంటూ పోతుంది. అలాగే తర్వాత రోజు పొద్దున్నే లేచి బస్ స్టాప్లోని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే వెంటనే ఒకసారిగా తన మీద చేయి వేసినట్టు తనకు అనిపిస్తుంది. ఏంటో ఎవరా అని చెప్పేసి వెనక తిరిగి చూస్తే అక్కడ అలియాస్ కనపడతాడు. అలియాస్ కనపడేసరికి ఒక్కసారిగా కోపం, భయం అన్నీ ఒక్కసారిగా వస్తాయి. అలియాస్ అసలు ఏం చేశాను అడిగే లోపలనే తనకి బాగా వీక్ అయిపోయి ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతుంది.